బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ అంతా ఉంటుంది. ఈ ఛార్జ్ షీట్ అయిపోయిన తర్వాత మనకి క్లారిటీగా ఏంటనేది ఒక ప్రాపర్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని జరుగుతుంది. సో ఇప్పుడు అల్టిమేట్గా ఏ న్యాయం కోరుకుంటున్నారు అంటే హర్ష సాయి అరెస్టుతో న్యాయం దక్కినట్టని మీకు ఇప్పుడు మీ డబ్బులు రావు, పోలీసులు డబ్బు ఇప్పిస్తారని నేనైతే అనుకోను. డబ్బులు అనేది అసలు మాకు లేదా 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 మీ 2.5 కోట్లు వడ్డీ కలిపి ఇంకొక 50 లక్షలు 3 కోట్లు మీకు ఇచ్చేస్తాను, ఆ బాధితురాలు ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిందో ఆమెను పెళ్లి చేసుకుంటాను అనే ప్రపోజల్ తీసుకొచ్చాడు ఇమ్రాన్ ఖాన్ ద్వారా, యాక్సెప్ట్ చేస్తారా మరి? ఆ రోజు పెళ్లి చేసుకుంటానంటేనే కదా మీరు అడిగిన ప్రశ్నలన్నీ నేను ముందు అడగడం జరిగిందండి. ఇలాంటి ప్రపోజల్స్ కూడా ముందు వస్తే ఏంటి మీ పరిస్థితి అని అడిగిన రోజున వాళ్ళు క్లారిటీగా చెప్పేశారు. మాకు లైఫ్లో ఇక వద్దు, అతనికి శిక్షే పడాలి అన్నారు. మాకు డబ్బులు కూడా వద్దు అని చెప్పారు. వాళ్ళకి డబ్బులు రావాలనే ఉద్దేశం ఉంటే ముందుగానే ఏదైనా సెటిల్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ ట్రై చేసేవాళ్ళు కదా. ఆ ఉద్దేశం లేదు కాబట్టి కదా ఇప్పుడు డైరెక్ట్ ఇది ఎలా జరిగింది అంటే వీళ్ళు అప్రోచ్ అవ్వటం, మీడియేటర్ని లేకపోతే ఇంకోటి అప్రోచ్ ఒక మీడియేటర్ని పెట్టుకోవడం, లేదా ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళడం, వాళ్ళ ద్వారా ఫోన్లు చేయించడం, వీళ్ళ ద్వారా ఫోన్లు చేయించడం, లేదా ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ ద్వారా ఫోన్లు చేయించడం ఇవన్నీ జరుగుండేవి. ఒక సెటిల్మెంట్ వాళ్ళు డబ్బులు తీసుకోవాలంటే మేము ఇంత ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేము ఇంత పెట్టుబడి పెట్టాం, మరి మేము నష్టపోతున్నాం, దాన్ని మాకు ఇప్పించండి అని ఒక మధ్యలో మీడియేషన్ అనేది చాలా ప్రాసెస్ అనేది జరిగిద్ది. కానీ వీళ్ళు ఈరోజు న్యాయం కోరుకుంటున్నారు, అతను శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ వరకు ఏ ఎవిడెన్సెస్ ఉన్నాయి అనేది పోలీసు వారు ఇప్పుడు అన్ని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసిన తర్వాత దాని ప్రకారం ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. రేపు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఇటు సైడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉంటారు, మేము ఇంప్లీడ్ అవుతాం, దానిలో మా ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపించాలని వ్యక్తి తరఫున ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. కన్క్లూజన్ ఒక్కసారి మీరు ప్రొడ్యూసర్ బాలా గారు 2.5 కోట్లు నష్టపోయి ఉన్నారు ఇప్పటికే. సో చూసాం, ఇందాక మీ ఆవేదన కూడా చూసాం, మాకు కూడా చాలా బాధ కలిగింది. సో ఫైనల్గా సరే బాధితురాలు తరపున అడ్వకేట్ గారు ఏం న్యాయం కోరుకుంటున్నారంటే అతను కఠినంగా శిక్షించాలి, చట్ట ప్రకారం శిక్షించాలి, ఇంకో బాధితురాలు మోసపోకుండా చర్యలు తీసుకోవాలనేది వాళ్ళ డిమాండ్. డబ్బులు నష్టపోయిన వ్యక్తిగా, వేదనకు గురైన వ్యక్తిగా మీరేం కోరుకుంటున్నారు ఫైనల్గా? సార్ డబ్బుల నష్టం అనేది ఈ రోజు కాకపోతే రేపైనా నేను ఎలా సంపాదించుకొని తీర్చుకుంటాను సార్, నాకున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే. కానీ బాధితురాలు జరిగే న్యాయం తప్ప నాకు ఇంకేమవుతుంది సార్. నాకు తన న్యాయం జరగాలి. ఏదైతే తను ఇన్ని నెలలు మనోవేదనకు గురైంది, 60 రోజులు 70 రోజులు ఏంటో సార్ అమ్మాయి నిద్రపోయి అట్లాంటి పరిస్థితుల్లో బతికింది. ఎంతమంది వచ్చి బ్యాక్ సైడ్ నుంచి బెదిరించి ఏదైతే ప్రూఫ్లు బయట పెడతాడని చెప్పి కేసులో క్లియర్గా మెన్షన్ చేసాము, ఇమీడియట్గా స్టార్ట్ చేశాడు సార్. ఎక్కడుంది సార్ భయం అతనికి? భయం ఉన్నోడైతే ముందుకొచ్చి ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు, కానీ ఏంటి సార్ బ్యాక్ సైడ్ నుంచి అతనికి పని చేసే కింద కొంతమంది చెంచాలు లాంటి యూట్యూబర్స్ ఉన్నారు సార్, వాళ్ళకి వీడియోలు పంపించారు. ఒక్కసారి వాళ్ళని పోలీసు వారి అదుపులోకి తీసుకొని అసలు మీకు ఎవరు పంపించారు ఇదని పట్టుకుంటే దొరుకుతారు సార్. వాళ్ళని 5 స్టార్ హోటల్స్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళ మైండ్ ప్రిపేర్ చేశాడు సార్ ఏం చేయాలని. ఇవన్నీ ఎక్కడ కలిశారు ఏంటి ఎవ్రీథింగ్ అన్ని స్టార్ హోటల్స్, నోటెల్లో, రాడిసన్ బ్లూ, బంజారా హిల్స్లో కలిసి వాళ్ళని ఉన్నాయి సీసీటీవీ ఫుటేజ్తో సహా ఉంటాయి సార్. వాళ్ళే ఈరోజు వచ్చి వీడియోస్ చేస్తున్నారు సార్. ఎక్కడైతే ఇమ్రాన్ వెళ్ళి కలిశాడో అదే ఇమ్రాన్ వచ్చి ఈరోజు మమ్మల్ని బెదిరించాడు సార్. చూద్దామండి, అల్టిమేట్గా మీకు న్యాయం జరగాలి, మీరు అనుకుంటున్నట్టుగా న్యాయం జరగాలి. చట్టాలు ఉన్నాయి మనకి, పోలీసులు ఉన్నారు, తెలంగాణ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించరు ఇట్లాంటివి. సో అది గతకంలో చెల్లుబడి అయ్యేదేమో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్, డబ్బున్న వాళ్ళు, వాళ్ళకు పలుకుబడి, వాళ్ళ రాజకీయ నాయకుల అండదండలు ఇలాంటివన్నీ గతంలో చెల్లుబడి అయ్యేదేమో కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ పోలీసింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. పర్టికులర్గా హైదరాబాద్, సైబరాబాద్ అండ్ రాచకొండ పోలీసులు అయితే వెరీ సివియర్. అక్కడ ఉన్న పోలీస్ కమిషనర్లు కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నారు, డీజీపీ అదే స్థాయిలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో పరారీలో ఉన్న హర్ష సాయి పరారీలో ఉన్న హర్ష సాయి ప్రస్తుతం పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోతాడా, లేకపోతే నార్సింగి పోలీసులే వెళ్ళి పిక్ చేసి అరెస్ట్ చేస్తారన్న చూడాల్సి ఉంటుంది. రేప్ కేసు ఫైల్ అయింది కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. యాంటిసిపేటరీ కూడా దొరికే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఇలాంటి కేసుల్లో. సో ఏం జరగబోతోంది అనేది ఇంట్రెస్టింగ్ ఉంది. రెండో వైపు ఒక్కరు మాత్రమే బాధితురాలు కాదు, ఇలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. అంటే బాధితులు మీన్స్ బాధితురాళ్ళు, ఇతని చేతిలో మోసపోయిన వాళ్ళు ఇంకో కొన్ని వందల మంది ఉన్నారు అనేది అడ్వకేట్స్ చేస్తున్న ఆరోపణ, యువసామ్రాట్ చేసిన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే హర్ష సాయి మీద ఒక బాధితురాలు ముందుకొచ్చి కేసు పెట్టింది కాబట్టి మిగిలిన వాళ్ళల్లో కూడా ధైర్యం అనేది వస్తే రేపటి నుంచి బాధితులు కూడా, బహుశా ఇవాళ నుంచే బాధితులు కూడా మరోసారి పోలీస్ స్టేషన్ గడప తొక్కి ఆ నిజాలన్నీ కూడా బయట పెట్టే అవకాశం ఉంటుంది. అదే గనక జరిగితే ఇంకా పెద్ద సంచలనం అయిపోతుంది. హర్ష సాయి మెడకదంతా కూడా చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ బాధితురాల తరపు అడ్వకేట్ చెప్తున్నది అబద్ధాలో
కావాలని చేస్తున్న ఆరోపణలు అయితే ఆ తీరంతా కూడా వేరుగా ఉంటుంది. ఏం జరుగుతుంది అన్నది